అప్పులొల్లకు నేను అప్పెట్ల గడుదు రాజన్న, చిట్టీలొల్లకు నేను చిట్టెట్ల గడుదు రాజన్న, మందులు అడగబోతే ఇయ్యనంటాండు రాజన్న, ముందు చూస్తే నువ్వు వెనక మొగ్గొయ్యి రాజన్న, గడియ గడియకు బతుకు గండమయ్యిందే, అప్పులొల్లకు నేను అప్పెట్ల గడుదు రాజన్న. అగో ఇయాలేందయ్యో దీర్ఘాలు తీసుకుంటా కొండరాగాలు ఎత్తుతున్నావు ఎందుకో? ఓ తాత ఏమైందా నీకు? ఏమని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు, ఎలాని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు, ఎంత చెప్పిన తీరని అప్పులు, ఎంత చెప్పిన తీర్చని అప్పులు, ఏమని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు, ఎలాని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు. ఎట్లేమున్నది, నువ్వు నోరుతోటి వర్ణించితే నేను చెవులతోటి ఇంటా. ఈ నస బంద్ పెట్టి అసలు ముచ్చటేందో చెప్పు, ఇంకా నాకు చాలా వార్తలు ఉన్నాయి చెప్పుకునేటందుకు. చెప్పేస్తే చిప్పదాకా నీకే నా కష్టాలు చెప్తా అంటే ఈయన అంత ఓపిక లేదు, అసొంటిది మా రైతుల కష్టాల గురించి చెప్తా అంటే ఈయన అంత ఓపిక ఉన్నదే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. అగో సర్కార్కు చెప్పేంత కష్టాలు నీకేమున్నాయి? రేవంతాలు సారు తీర్చేంత తిప్పాలు మీ రైతులకు ఏమున్నాయి అది చెప్పు ముందుగాల. ఏమని చెప్పుదు నేస్తమా నా మదిలో బాధలు. దేహే ఆ పాటలు అవి ముచ్చటేందో సగా చెప్పు ముసలోడా. ఊకే వాయిదాల మీద వాయిదాలు బాయ్, పండుగల మీద పండుగలు బాయ్, దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు కూడా అయిపోయాయి. ఇక మా రైతు భరోసాకు సరి అయిన దారి ఎక్కడ దొరుకుతాంటే అగో గదాని కోసమే నా తండ్లాట. అగో ఈ నెల 22వ తారీఖు నాడు రైతు భరోసా ఎత్తామని ప్రకటించింది కాదే సర్కారు, మళ్ళీ ఈ తండ్లాట దేనికి? చెయ్యిపాటి సర్కార్ వేయబోతున్న రైతు భరోసా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇప్పుడు వేయబోతున్న రైతు భరోసా ఎంత ఎత్తా అన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఇప్పుడు ఎప్పుడు ఎత్తా అన్నాడు, అసలు ఎప్పుడు ఎత్తున్నాడు, ఇప్పుడున్న రైతులల్లా ఏ రైతులకు ఎత్తా అంటున్నాడు, కడమ రైతులకు ఎప్పుడు ఎత్తా అంటున్నాడు అది చెప్పు. ఎలక్షన్లకు ముంగట ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఎత్తామని అన్నారు, 12,000 ఎత్తున్నారు. అదైనా ఎన్నికలలో గెలిచిన తెల్లారే ఎత్తన్నారు గాని ఈ 2.5 ఏండ్లల్లో ఒక్కసారి రైతు భరోసా వేసిండ్లు. ఇప్పుడు 3 విడతలల్లా ముందుగాల ఎకరం లోపున్న రైతులకు ఈ నెల 22వ తారీఖు నాడు ఎత్తామంటున్నారు. ఇక 20 రోజుల తర్వాత 2 విడతల్లో 2 ఎకరాల లోపున్న రైతులకట. ఇంకా ఏప్రిల్ నెలాఖరు లోపల 3వ విడత 3 ఎకరాల లోపున్న రైతులకు వేస్తారటనే. ఇగ్గచ్చ అగ్గచ్చ వచ్చే 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 మహారాజా వచ్చే 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 అన్నట్టు ఈ ఏడాదికి ఎత్తాం, ఆ ఏడాదికి ఎత్తాం, ఆ పండుగకి ఎత్తాం, ఈ పండుగకి ఎత్తాం అని ఏడాది పొడుగుతున్న పండుగలన్నీ దాటేసి ఇక ఇప్పుడేమో 22వ తారీఖు నాడు ఎకరం లోపున్న రైతుల కనబట్టి 20 రోజులు దాచినాక ఆ రైతులకి ఎత్తామనబట్టి